పట్టణానికి చెందిన టీడీపీ నేత చుక్కపల్లి సురేష్ బాబు మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి టీడీపీ నాయకులతో సహా పలువురు నివాళులర్పించారు. తెనాలి గంగనమ్మపేటలోని కృష్ణుడి గుడి పక్కన నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చుక్కపల్లి సురేష్ బాబు అనారోగ్యం కారణంతో శుక్రవారం తన స్వగృహంలో మృతి చెందారు. చుక్కపల్లి సోదరుల్లో చిన్నవాడైన సురేష్ బాబును చిన్నబాబు అని జనం పిలుస్తూ ఉంటారు. అనారోగ్యానికి గురైన సురేష్ బాబుకు వైద్యులు చికిత్స చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సాయంత్రం గంగనమ్మపేటకు చేరుకున్నారు. సురేష్ బాబు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు సురేష్ బాబు సోదరుడు పెదబాబుకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అన్న, బత్తుని సదాశివరావు, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు గరికపాటి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చిన్నబాబు అంత్యక్రియలు జరిగాయి. చుక్కపల్లి సురేష్ బాబు అనే అందరూ ఆప్యాయంగా చిన్నబాబు అని పిలుచుకునే చుక్కపల్లి సురేష్ బాబు చనిపోవటం చాలా బాధాకరం. గంగానంపేటలో మొట్టమొదటి నుంచి కూడా చుక్కపల్లి జగ్గయ్య గారి పిల్లలు మొట్టమొదటి నుంచి ఇక్కడ జెండా దిమ్మె కట్టిన దగ్గర నుంచి కూడా పార్టీకి పట్టుకొమ్మలాగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అప్పటికీ ఇప్పటికి కూడా అటువంటి చుక్కపల్లి జగ్గయ్య గారి కుటుంబం, వారి ఆడపిల్లలు కానివ్వండి, వారి ఇద్దరు కొడుకులు కానివ్వండి, అందరూ కూడా తెలుగుదేశానికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాళ్ళలో గంగానంపేటలలో వాళ్ళని మొదటగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆ కుటుంబంలో సురేష్ చిన్నబాబు చనిపోవటం చాలా బాధాకరం. పార్టీకి కూడా చాలా తీవ్ర నష్టం. అందరూ కూడా అతని సేవలు అందరూ పొందిన వాళ్ళే. ఈ తెనాలిలో నన్నపరేని రాజకుమార్ లాంటి వాళ్ళకు కూడా ఎక్కడో వినుకొండలో ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ పార్టీకి పట్టుకొమ్మలాగా ఉంటున్న ఆయన చనిపోవటం పార్టీకి చాలా నష్టం. ఇవాళ తెనాలి నియోజకవర్గం అంతా కూడా దిగ్భ్రాంతి చెందింది అతని అకాల మరణానికి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అతనికి ఎంతోమంది స్నేహితులు అందరూ కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ